ట్రంప్ వ్యాపారం చేసిన వయసు నుంచి అంటే ఇంచుమించు యుక్త వయసు ఓ 30-40 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి రౌడీయుజం గోండాయుజం చేశాడు. నిజానికి అతడికి వ్యాపారాలు లేదనుకుంటే ఈ రోజు అధ్యక్షుడు అయ్యాడంటే ఆ దుందుడుకుతనం కూడా ఉండడం వల్లే. ఆ రౌడీయుజం రాత్రి చూపించాడు. అది కూడా ఎక్కడ సీఈఓల పైన. ప్రముఖ సీఈఓలు సత్యనాదెల్లా, టిమ్ కుక్, మార్క్ జుకర్బర్గ్ వీళ్ళందరి పైన తన ప్రతాపం అయితే చూపించాడు. అది కూడా వైట్ హౌస్ లో జరిగినటువంటి ఏఐ ఈవెంట్ కి పిలిపించి అక్కడ డిన్నర్ ఏర్పాటు చేసి వాళ్ళందరినీ బెదిరించి బాడేశాడు. ఇక మీరు బయట దేశాల్లో పెట్టుబడి పెట్టింది చాలు, అమెరికాలో ఎంత పెట్టుబడి పెడతాంటారో చెప్పండి అన్నాడు. మన తెలంగాణలో మాట్లాడతారు కదా, ఏం రబాయ్ నీ వాటా ఎంత, నీ దందా ఎదురబాయ్ అంటాను చూడండి. ఆ విధంగా ట్రంప్ బెదిరించేశాడు ఒక్కొక్కరు. సత్యనాదేళ్లను అడిగాడు, బయట దేశాలు చాలు ఇక్కడ ఎంత పెడుతున్నారంటే ప్రతి సంవత్సరం $80 బిలియన్ పెడతాము, మీరేం టెన్షన్ పడకండి అయ్యా సత్యనాదేళ్ల చెప్పాడు. మార్క్ జుకర్బర్గ్ ఏమొచ్చేసి $600 బిలియన్ పెడతామని చెప్పాడు. సుందర పిచై ఏమొచ్చేసి $250 బిలియన్ పెడతామని చెప్పాడు. టిమ్ కుక్ ఏమొచ్చేసి $600 బిలియన్ పెడతామన్నాడు. దాంతో అప్పుడు ట్రంప్ శాంతించాడు. వెరీ గుడ్, ఇది చాలా ఎక్కువ మొత్తం, ఇలా పెట్టుబడి పెడితే ఇక అమెరికాకి ఎటువంటి నిరుద్యోగం ఉండదు, ఉద్యోగ అవకాశాలు వస్తాయి అన్న విధంగా మాట్లాడారు. వాస్తవానికి వాళ్ళందరూ ఎంత పెట్టాలో అంత పెడతారు. ఈయన అడిగినా అడగకపోయినా వాళ్ళైతే పెట్టుబడి పెడతారు. కాకపోతే ఇతర దేశాల్లో పెట్టుబడి పెట్టినటువంటి టెక్ కంపెనీపై ఇప్పుడు ఒక దృష్టి పెట్టాడు. మీరు అక్కడే ఎందుకు పెడుతున్నారు, ఇక్కడ ఎందుకు పెట్టట్లేదు అని అడుగుతున్నాడు ట్రంప్. ఈ విధంగా అందరినీ బెదిరించి పారేస్తున్నాడు.